హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల వీరికి 2,500 రూపాయలు అయితే వేస్తారని చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ 2,500కి సంబంధించి చాలామంది ఏంటంటే మనకు అప్లై చేయడం అయితే జరిగింది. అయితే ఈ అప్లై చేయడంతో మనకేంటంటే బ్యాంక్ అకౌంట్లు కూడా అయితే అడిగారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు సబ్మిట్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఆ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఈ 4 చేసుకోకపోతే కనుక మీకు ఆ 2,500 అయితే రావు అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లకు 4 ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు సంబంధించి తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి అనే పథకం ద్వారా ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు ఒక్కొక్క మహిళకు 2,500 రూపాయలు అయితే వేయబోతున్నారండి. అయితే ఈ 2,500కి సంబంధించి మనం ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లు మనకు జిరాక్స్ కాపీ చేసి మనం సబ్మిట్ అయితే చేశాము. అయితే ఈ చేయడంలో మనం ఏంటంటే అందరూ ఇచ్చారు, బట్ ఏంటంటే మీ యొక్క అకౌంట్కి కొన్ని మీరు చేసుకోలేదు. దీని కారణంగా అక్కడ నుండి తెలంగాణ ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినప్పటికీ మీ యొక్క అకౌంట్లో అయితే జమ కావండి. అయితే మీరు ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ముందుగా మీరు చేసుకోవాల్సింది మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి మీ యొక్క అకౌంట్కి ఇప్పుడు ప్రజెంట్ మీ యొక్క ఆధార్తో లింకప్ చేశారా లేదనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఇప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది ప్రజెంట్ లింక్ చేశారా లేదనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. కొంతమంది ఏంటంటే ఒక 2-3 ఇయర్స్ ముందు వాడేటటువంటి మొబైల్ నెంబర్ లింకప్ చేసి ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో మొబైల్ నెంబరు అదే నెంబరు మీరు లింకప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ, ఈ ఎన్పిసిఐ అనేది కంపల్సరీగా మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ ఎన్పిసిఐ అంటే ఏంటి, ఒకవేళ దీన్ని చేసుకోకపోతే మనకి ఎందుకు డబ్బులు పడవు అని చెప్పేసి దీనికి కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఈ ఎన్పిసిఐ మీరు చేసుకోకపోతే డబ్బులు అయితే పడవు అని చెప్పేసి కూడా అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. ఈ ఎన్పిసిఐ అనేది మనకు కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చారండి. సో ప్రభుత్వం నుండి అనగా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం కానివ్వచ్చు, స్కీమ్ పరంగా కానివ్వచ్చు, ఎలాంటి డబ్బులు పొందాలన్నా కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అనేది ఉండాలి. సో ఎన్పిసిఐ లేకపోతే మీకు ప్రభుత్వం నుండి ఏదైతే రాబోతుందో అమౌంట్ అనేది రాదు, అది మధ్యలోనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఎన్పిసి చేసుకుంటారో అప్పుడు మీ యొక్క అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరుగుతుంది. సో ఈ ఎన్పిసి కూడా మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇవన్నీ మీరు చేసుకొని రెడీగా పెట్టుకుంటేనే మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2,500 రూపాయలు విడుదల చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా అమౌంట్ అనేది జమ కావడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి మనకేంటంటే తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని రోజులు కూడా దీనికి టైం అయితే తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొన్ని సర్వేల ద్వారా కొన్ని సర్వేల్లో అయితే మనకు బిజీగా అయితే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు మరికొన్ని రోజులు ఈ స్కీమ్ ఏదైతే ఉందో మహాలక్ష్మి స్కీమ్ ఇది లాంచ్ చేయడానికి అయితే కొంచెం టైం అయితే తీసుకోబోతున్నారండి. ఎందుకంటే చాలామంది అయితే అన్ని స్కీమ్లు ఇచ్చారు కానీ బట్ ఏంటంటే ఎక్కువ మోతాదులో నమోదు చేసుకున్నటువంటి స్కీమ్ వచ్చేసి ఈ మహాలక్ష్మి స్కీమ్ 2,500కి సంబంధించి ప్రతి ఒక్క మహిళ అప్లై చేశారని, సో దీనికి సంబంధించి బడ్జెట్ కూడా అయితే సేకరిస్తున్నట్టు కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.